ఇక ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల తయారైంది. బాధితులకు ఇండ్లు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. కేవలం 311 కుటుంబాలకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇంకా చాలా మందికి ఇంటి స్థలం కేటాయించలేదు. దాంతో వారు లబోదిబోం అంటున్నారు. భూదాన్ ప్రెసిడింగ్ పట్టాలున్నా అక్కడ ఇల్లు కట్టుకున్న ఆధారాలు, కూల్చిన రోజు తీసిన వీడియోలు, ఫోటోలు చూపించిన అధికారులు తమను ఎంపిక చేయలేదని బాధితులు వాపోతున్నారు. సర్వే జరిగిన దీనికి తోడు ఉన్న చోటు నుంచి కూడా ఖాళీ చేస్తుండటంతో కన్నీరు మున్నీరవుతున్నారు. పునరావాస కేంద్రం అంబేద్కర్ భవన్ నుంచి బాధితులను అధికారులు బలవంతంగా ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలైన లబ్ధిదారుల పేర్లు ప్రభుత్వ లిస్టులో రాలేదని, అనర్హులకు లిస్టులో చోటు లభించిందని ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే ఎక్కడికి పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఇళ్లను కూల్చివేసి ఇక్కడి నుంచి వెళ్లిపోమంటే మా పరిస్థితి ఏంటని బాధితులు ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తున్నారు. ఇక మొదటి నుంచి బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న పోలీసులు మరోసారి భారీగా మోహరించారు. ఖాళీ చేయించాల్సిందేనని హుకుం జారీ చేసి బలవంతంగా బయటికి పంపిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకి ఖమ్మం నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ఇక వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వసితుల పరిస్థితి దారుణంగా తయారైంది. బాధితులకు ఇండ్లు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం మరోసారి మోసం చేసిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? నిఖత్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో వలసపోయినటువంటి శరణార్థుల కంటే దారుణంగా తయారైంది ఖమ్మం వెలుగుబట్ల భూదాన్ భూములకు సంబంధించినటువంటి నిర్వాసితుల పరిస్థితి. గత 16-17 రోజులుగా కంటికి నిద్ర లేదు, కడుపుకు భోజనం లేదు, మనశ్శాంతిగా బతకలేకపోతున్నటువంటి ప్రజలు మళ్ళీ కన్నీళ్లు దిగమింగుకుంటూ ఇక్కడి నుంచి కూడా బయటికి పోయే పరిస్థితి వచ్చింది. వాహనాలని తీసుకొచ్చి పంపించేస్తున్నారు. ఒక్కసారి సీన్ మొత్తం రిపీట్ చేసుకుంటే 2026 ఫిబ్రవరి 24వ తేదీన వీళ్ళందరినీ కూడా భూదాన్ భూముల నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇండ్లు కూలగొట్టి 712 ఇండ్లను కూలగొట్టి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు దాదాపు ఒక 50 నుంచి 60 వాహనాలు బాధితులకు సంబంధించినటువంటి ఇంటి సామాన్లు వేసుకొని బయటికి పోయినాయి. ఇంకా ఒక 100-150 మంది లోపల ఉన్నారు. మరి ఎవరికి ఇండ్లు ఇచ్చినట్టు అనేటువంటిది ఈ బాధితులు అడుగుతున్నటువంటి మౌలికమైన ప్రశ్న. 700 మందిలో 2 దొంగలు ఉన్నారని కొంతమంది చెప్తే ఒక 20 మందో 30 మందో ఉంటారు. కానీ మిగిలినటువంటి 250-300 మంది ఇక్కడే ఉండిపోతే ఇంకెవరికి ఇచ్చారు అనేది ఈ బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మనతో పాటు అక్కడ 8 ఏళ్లుగా నివాసం ఉండి సర్వం కోల్పోయి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి లిస్టులో కూడా పేరు రానటువంటి బాధితులు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి భూదాన్ ప్రొసీడింగ్ ఉన్నటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఏందమ్మా పరిస్థితి? ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? మీకు ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ వచ్చి ఇప్పుడు 16 రోజులు అవుతుంది సార్. 16 రోజులు అవుతుంది. ఆ రోజు తీసుకొచ్చారు, ఇక్కడ పడేశారు. ఇస్తామన్నారు 15వ తారీఖు లోపు. కానీ మొత్తం బయట వాళ్ళకే వచ్చినాయి సార్. మేము ఇప్పుడు ఇంకా 250 మంది దాకా 300 మంది ఉన్నాం ఇక్కడే. అసలు మేము మెయిన్ వాళ్ళ మా అన్ని కాగితాలు ఇక్కడే ఉన్నాయి సార్. మాకు ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు? మేము జనమంతా ఇక్కడే ఉన్నాం సార్. జనమంతా ఇక్కడే ఉన్నాము. మరి ఇంకెవరికి ఇచ్చారు సార్? మరి వాళ్ళు మా పరిస్థితి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళగొడతారు. మేము ఎక్కడ ఉండాలి సార్? మా సామాన్లన్నీ బయట తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు తీసుకెళ్లి బయట వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ వేస్తారు? మేము ఎక్కడని పోయి ఎత్తుకోవాలి సామాన్లు? ఏం పేరు తల్లి పేరు? నా పేరు నరసమ్మ సార్. నరసమ్మ, ఈమెకు సంబంధించినటువంటి ఆ కార్డు చూడొచ్చు. ఈమె అంగవైకల్యంతో ఉన్నది. ఈమెకు మొత్తం భూదాన్ ప్రొసీడింగ్ పట్టా ఉంది. ప్లస్ అక్కడ ఇల్లు కూలగొట్టిన రోజు ఇదే రెవెన్యూ అధికారులు ఈమె నిలబెట్టి వీడియో తీసుకున్నారు. ఫోటో కూడా రాలేదు. ఆ ఇందిరమ్మ ఇల్లు పేరు కూడా లేదు. అమ్మ, నీ పరిస్థితి ఏంది? నేను ఉండడం వల్ల 8 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మాకు కూడా ఏం రాలేదు. అక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు.
ఏనుకూరు మండల ఆఫీస్ కాడికి పోయినాం, అయినా కూడా రాలేదని చెప్పారు. పోయినాం వచ్చినాం, మళ్ళీ ఈడ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే ఆడికి వెళ్ళమన్నారు, ఆడికి వెళ్ళినాం. మళ్ళీ ఈడికి వచ్చినాం, ఈ నుండి మళ్ళీ ఆడికి పంపమన్నారు. నిన్న పొద్దాకలు ఒకటే తిరుగుడు కానీ మా పేరైతే రాలే. 8 సంవత్సరాలు అయితే మేము కట్టుకొని నష్టపోయినాం. 5 లక్షలు పెట్టి కట్టుకున్నాంలే కానీ 5 కూడా రాని పరిస్థితిలో ఉంది. ఈ స్థలం కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు ఎడిపోవాలన్నా కూడా అర్థం కావట్లేదు. ఇక పోవడం లేదు, ఏం లేదు, ఏదో ఒకటి దాగి సాడమే ఆడ కలెక్టర్ ఆఫీస్ కాడ. ఎందుకమ్మా ఏం జరిగింది, ఎందుకు ఇంత మోసం జరిగింది? మరి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు మీకు ఎందుకు ఇవ్వలేదు అసలు? మాకు ఇస్తామని చెప్పారు. పంచనామాలు చేసి అందరిని లిస్టులు ప్రకారంగా చేసి సమాన్లు తీసుకొచ్చిన లిస్టు, ఆ లిస్టు మొత్తం చూసి ఇస్తామని చెప్పారులే కానీ ఏదైనా లిస్టు చూడలేదు. చూడకుండా మొత్తం బయట వాళ్ళకి ఇచ్చేసేసారు. ఖమ్మం వాళ్ళే ఉన్నారు ఎక్కువ, బయట నుండి వచ్చిన వాళ్ళు అయితే లేరు. మొత్తం మోసం జరుగుతుంది ఇక్కడ. 311 మందికి ఇందిరమ్మ ఇల్లు అట్లాగే భూదాన్ భూముల్లోనే పట్టాలు ఇచ్చారు. ఇక్కడికి 700 మంది దాకా తీసుకొచ్చారు. మరి ఎవరికి ఇచ్చినట్టు, ఏం చేసినట్టు? ఇది మీద ఏం పేరు, నీ పేరు, అసలు ఏం జరుగుతుంది? నీకు ఓ ఇల్లు కూడా కొట్టింది ఉంది, అన్నీ ఉన్నాయి కదా, మరి ఏంటి అసలు? సార్ సర్వే అనేది సమగ్రంగా జరగలేదు సార్. సర్వే అనేది అందరికీ జరగలేదు కాబట్టి చాలామంది మిస్ అయ్యారు. ఆ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు. ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారు బలవంతంగా. ఎక్కడ పోవాలంటే సమాధానం చెప్పట్లేదు. కిరాయికి తీసుకోండి ఇల్లు అంటున్నారు. ఎక్కడ కిరాయిలు తీసుకుంటారు సార్ అందరు పేదలు? మీ ఊరికి పోండి, సొంతలకు పోండి అంటున్నారు. అక్కడ ఏం లేవు సార్. అక్కడ ఉన్న అరకొర ఏమన్నా అక్కడ ఉన్న 10 గజాలు 20 గజాలు వాళ్ళు అమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం సార్. చూడండి సార్, మా ఇల్లు చూడండి సార్. కూల్చక ముందు, కూల్చిన తర్వాత చూడండి సార్. అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ మాకు. ఎందుకు మాకు న్యాయం జరగట్లేదు అనేది మాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఎవరిని కలవాలో కూడా తెలియని పరిస్థితి. కేతవరపు సుమ భర్త పేరు కృష్ణారావు. వీళ్ళకు భూదాన్ ల్యాండ్స్లో 2014 ఏప్రిల్ 21న ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ పట్టా. ఇది పట్టా ఉంది. భార్యాభర్తలు ఆ ఇల్లు కూలగొట్టిన రోజు ఆ కన్నీటి బాధలోనే ఫోటో దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి రెవెన్యూ అధికారులే వీళ్ళ పేరు సెలక్షన్ లిస్ట్లో పెట్టలేదు. ఇప్పుడు వెళ్ళిపోమని మెడలు పెట్టి బయటికి గెంటేస్తున్నారు. అమ్మ ఏంది, ఎక్కడికి పోతారు, ఏం పరిస్థితి అసలు? ఎక్కడ పోవాలో కూడా తెలియట్లేదు సార్. దుగ్గిరాల మంజుల నా పేరు. మేము తిరుపతి వెళ్ళాం సార్ మా బాబుకి పుట్టెంటుకలు తీయించడానికి. మేము అసలు లేము, మా ఇల్లు ఎంక్వైరీ కూడా చేయలేదు, సర్వే చేయలేదు, ఏం చేయలేదు సార్. అవతల వేరే మా లైన్కి అయితే ఎవరి ఇల్లు రాలేదు. మా దాంట్లో ఎవరికి సర్వే చేశారో కూడా తెలియదు అసలుకి. ఇక్కడ గుట్ట మీద ఉన్న వాళ్ళకైతే 700 ఇల్లు అని చెప్పారు. 700 ఇల్లులు అయితే 310 ఇల్లులకే పట్టాలు ఇచ్చారు సార్. మాకైతే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఉన్నోళ్ళందరూ నువ్వు గుర్తుపడతావు, మీ పక్కిల్లు ఎదురు? మా ఇల్లు అన్నీ మాకు గుట్ట మీద ఉన్న వాళ్ళు, భూనాది ఉన్న వాళ్ళందరి సంగతి మాకు తెలుసు సార్. వాళ్ళందరూ మాకు అర్థం తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు తెలుసు సార్ కంపల్సరీ. కొత్త వాళ్ళు ఎవరైన వాళ్ళు కూడా తెలుసు. కొత్త వాళ్ళు పాత వాళ్ళకి అందరికీ పట్టాలు ఇచ్చారు సార్. మేమే అన్యాయం అయిపోయినాం. మా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరం మేము అన్యాయం అయిపోయినాం సార్. అక్కడ ఇప్పుడు 10 రోజుల నుంచి 10 మంది ఎంఆర్ఓలు సర్వే చేశారని చెప్పారు. మరి సర్వే చేయలేదా, నీతో మాట్లాడలేదా, నువ్వు అప్లై చేయలేదా? సర్వే చేసినాం సార్. సర్వే చేసినాం, మాకు ఫోన్ ఏది రాలేదు. మాకు అసలు ఏమీ లేదు. అక్కడ 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టారు. సర్వే చేసాం, మా అప్లికేషన్ ఫామ్స్ తీసుకున్నారు. మా అన్ని మా సర్వే చేసా అని చెప్పారు. సర్వే చేసిన వాళ్ళు అయితే మా ఎట్లా మేము రాకుండా ఉంటాయి సార్. మాకు ఇల్లులు కూలిపోయిన వాళ్ళు అందరు ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు సార్. అక్కడైతే లేరు. భూదాన భూమిలో ఉన్న వాళ్ళందరూ కొంచెం మంది ఫేక్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇల్లు కూలిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్. అసలు చేస్తారు లబ్ధిదారులు దగ్గర ఇక్కడ 300, 250, 300 మంది ఉంటే ఓ 300 మందికి అక్కడ ఇస్తే ఇప్పుడు ఎట్లా సర్వే జరిగినట్టు, ఎవరిని చూసినట్టు, ఎవరిని ఎంక్వైరీ చేసినట్టు? సార్ వాస్తవంగా అయితే 1895 మంది ఉన్న కుటుంబాలు ఉన్నాయి సార్. ఆ లిస్ట్ మొత్తం అక్కడ భూదాన బోర్డు వాళ్ళ దగ్గర కొంతమంది నాయకులు ఉన్నారు సార్, వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ లిస్ట్ పట్టుకొని ఆ లిస్టులో ఉన్న పేర్లు ఎవరు అందరూ ఎంక్వైరీ చేసి నిజమైన వాళ్ళు కాదని ఆ లిస్టు చూస్తే అందులో ఎవరున్న లబ్ధిదారులు అనేది తెలిసింది సార్. వాళ్ళు అట్లా చేయకుండా ఏం చేశారని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఖాళీ చేయించి ఆడ ఇల్లు మొత్తం పడేసేయటం, అటు పంపించి వాళ్ళు వీడికి వచ్చి ఎంక్వైరీ చేయటం, అది చేయటం వల్ల కొంతమంది నాకు ఫోన్ కూడా రాలేదు సార్. మీ ఇల్లు కూడా కొట్టేటప్పుడు ఆడ తీశారు, మీ పేర్లు నమోదు చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కదా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు? వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అసలు కనీసం ఫోన్ కూడా చేయలేదు మాకు. మీ ఇల్లున్నదా లేదా ఎంక్వైరీ కూడా చేయలేదు సార్ మమ్మల్ని. అట్లా జరిగింది సార్. కనీసం చాలా మంది అట్లా బాధ్యతలు. ఆర్డీఓ ఆఫీసులో మన అప్లికేషన్స్ అన్ని మళ్ళీ ఒకసారి పెట్టుకోమన్నారు. నిన్న చాలా మంది పెట్టారు. మళ్ళీ ఇక్కడ కొంతమంది తీసుకుంటున్నారు. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కలవమంటున్నారు. అది సార్, అది క్లారిటీగా ఎన్ని రోజులు ఏంది అనేది ఒక డెడ్ లైన్ కానీ ఇంతమందికి ఇస్తామని చెప్పి నేను మినిస్టర్ గారు కూడా సెకండ్ లిస్ట్ ఉందని కూడా మాకు హామీ ఇవ్వలేదు. మేమంతా అగమ్య గోచరంగా అయోమయంలో ఉన్న పరిస్థితిలో ఉంది సార్. ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక భయానక వాతావరణం కనపడుతుంది సార్. నువ్వు మొదటి నుంచి చూస్తున్నా నిన్ను. ఇక్కడ నువ్వు ఇల్లు కూలగొట్టిన రోజు ఏడిచినావు, బతిలాడినావు, అందరూ చేసినావు. మరి నువ్వు నీ పరిస్థితి అసలు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు మీరు అందరి సంఖ్య? మొత్తం మేము 300 మంది ఉన్నాం సార్. మొత్తం 300 చిల్లర ఉన్నాం. మేము అందరం కలిసి రాసుకుంటే ఇక్కడ ఉన్నోళ్ళం
300 400 దాటిపోతున్నాం. అది 700 మంది కదా, ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, మీరు 300 ఉన్నారు, ఆడ 300కి పట్టాలు ఇచ్చారు, మరి ఇంకా ఎందుకు ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారు మీ అందరికి? అసలు వాళ్ళు బయట వాళ్ళు సార్, మా వాళ్ళు ఒక్కలేరు, ఒక 50 మందే ఉంటారు కానీ అసలు మా వాళ్ళే కానే కాదు, 100% మా వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి మేము ఇక్కడ వాళ్ళం గుట్ట కొట్టిన వాళ్ళు వాళ్ళ గుండె మేము చేసింది, వాళ్ళ బిడ్డ మేము ప్రమాణం చేసి చెప్పండి సార్. వాళ్ళకి అసలు ఎంత మాత్రం న్యాయంగా సార్ మేము కష్టపడ్డాం సార్. అలా నేను గోరు నేను ఇక్కడ ఏడ్చుకుంటా, నేను లిస్టు చూపించిన రాపిచ్చింది సార్, ఇది ఇక్కడున్న జనాలు ఇక్కడ మేము ఉన్నోళ్ళం అని నేను మీడియా ముందు పెట్టిన సార్. మేము ఇక్కడ మేము అంతా చేసి ఉన్నోళ్ళ పేర్లు అంది నిజమైన లబ్ధిదారుని ఎవరు ఇస్తా, నేను రాసిస్తా సార్ నిజమైన లబ్ధిదారులు ఎవరు, మీరు దాన్ని బట్టి మీరు రయ్యండి సార్, మీ కాలు పట్టుకుంటాం సార్ అని జడ్జి అదే సార్ని అందరిని అడిగిన. మేము గోరు నేర్చుకుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడినా ఏడినా సరే ఆయన అసలు అయ్యి ఆబ్జీలు అసలు అయ్యి. సరే అమ్మ, ఇప్పుడు ఓకే, ఒక్కసారి మనం ఈ బాధితుల యొక్క గోడు చూస్తే ఇంత దారుణంగా ఉంది, కన్నీటి పరిమితం అవుతున్నారు. పోలీసులందరినీ పెట్టి వీళ్ళ సామాన్లను బలవంతంగా తీసి ఈ ప్రభుత్వం పెట్టినటువంటి వెహికల్స్లో ఎక్కించి పంపించేస్తున్నారు. ఎక్కడికైనా పోండి, ఏమైనా కానీ ఇక్కడైతే ఉండడానికి వీల్లేదని బలవంతంకు ఖాళీ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. 300 కుటుంబాలు ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని కుటుంబాలకు ప్రభుత్వం సర్వే చేసినట్టు, ఎన్ని కుటుంబాలకు నిజంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని సర్వే సమగ్రంగా జరగలేదు, అధికారులు తమను అన్యాయం చేశారు, మోసం చేశారు, అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నా, ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కూల్చినప్పుడు తీసినటువంటి వీడియోలు ఫోటోలు ఉన్నప్పటికీ కూడా కనీసం మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం మాట్లాడుతున్నాం, ఒక పక్క వాహనాలు మోహరిస్తూనే ఉన్నారు, బలవంతంగా వారిని వాహనాలకు ఎక్కించి పంపించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. నిక్కత్ రైట్, థ్యాంక్ యూ సాంబా.